మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అవురా మొన్న ఈతకల్లా అయినాడు ఏమన్నావు నువ్వు? నేను మొహంగాడుకు మర్చిపోయినా నువ్వు. నేను కంతే నువ్వు మొహంగాడుకు మర్చిపోయినావు, నేను ముడ్డిగాడుకు మర్చిపోయినా. ఇదేం మతి మార్పు? నీ మతి మార్పు చల్లకుండా ఏమో చెప్పులు గిన్నెలు గిలాసులు మర్చిపోయినట్టుగా ఈజీగా చెప్తుండేంది. అరా రాజా ముడ్డిగాడుకు కూడా మర్చిపోతారా? డిన్నర్ అంటే సాయిరాజ్ చేస్తాను. ఏంటి సాయిరాజ్ పంపించి మా తమ్ముడికి ఇట్లా చెప్పలేదు కదా? మా తమ్ముడికి ఇట్లా చెప్పినావా? చెప్పద్దు ఏంద్రా మా తమ్ముడికి చెప్పినా అంటున్నావు? మన అందరి పొలంలో ఒకటే ఉండి అందరం కలిసి ట్రాన్స్ఫారం పెడితే వాడు రావద్దా? డిన్నర్ అంటే మనమే తిందాం, వాళ్ళు రావద్దా? జోలనగానే మరి ఎక్కడ మాట్లాడితే నాకు అర్థం కాదు. నువ్వు ఆయన గురించి తెలియదు నీకు. నా ఎంత లొల్లి అయిందే నీకు తెలిసి కూడా నువ్వు మళ్ళీ నువ్వు గిట్ల చెప్తావు. నువ్వు మన ఓనంగా కళ్ళు అవుతేనే అంత లొల్లి చేసిండు, మళ్ళీ ఇలా రమ్మని చెప్తావు. ఇంకా సిగ్గులేరా మొన్నే పొలపొలు అనుకుంటున్నా, ఇంకా మాట్లాడారు చెప్పినా చెప్పినా నేను ఫస్ట్ ఇయర్ తెలుసు నాకు ఆయన గురించి. అటు రావద్దానే నేను ప్లాన్ చేసుకుని డిన్నర్ అంటే మళ్ళీ నువ్వు ఆయన చెప్పినా లేదు. నువ్వు మాట్లాడగా ఎందుకు ఆయనకి ఎందుకు చెప్పినావు నువ్వు? అది చెప్తే ఏం లొల్లి అన్నాడు నీకెందుకు? ఇలా లొల్లి అయితే నిజం దారేనా? మరి నువ్వు ఆయన ఎవరికి అడేవనంటే ఆ మాట మాట్లాడు. నన్ను ఏమన్నా అంటే మాత్రం ఊరుకున్నా నేను. ఏం చెప్తున్నావు? ఇక పొలం కాడికి వచ్చిన కరెంట్ చాలు చేసి అది గల్వ జగబెట్టిన పారి పొలం పారి చేద్దాం. సాయంకాలం రాలేదా? మళ్ళా సాయం జోలు నీకెందుకు రా? నువ్వు దా అత్తరా సాయం అత్తరా. ఎప్పుడు చూసి సాయం జోలు పట్టుకుంటారు మీరు. పట్టుకో మధ్య పట్టుకో. నీడకట్టుకు చికెన్ కరువు అవుతుంది. ఇది వీటికే లేట్ అయింది రారా కానీ. అరే రాజా అల్లం వెళ్ళిపోయా ఉల్లిగడ్డ మిరపకాయలను కట్ చేయండి. నాకు దొడ్డికి వస్తుంది నెంబర్. వారికి అసలు టైంగా దొడ్డికి వస్తుంది ఎవరా? ఏ శంకర్ గౌడ్ దగ్గర పుల్లడి ఈత కళ్ళు అవుతాడు, అది కలుపుకున్నట్టుంది, అందుకోసం ఉరికిండు. వాడు ఎప్పుడు రావాలి ఎప్పుడు అంటారు? ఆకలి అవుతుంది. మరి దమ్మ కళ్ళన్న తాగు. మరి మరి ఎంత వచ్చాకు కళ్ళన్న సరే దమ్మ కళ్ళంత తాగు. సరే ఏం కావతి అది కాదు. నువ్వు అనవసరంగా ఎందుకు కొడుతున్నావు? ఇటు శాంత కొద్ది చెప్తే ఏమవుతుంది? నేను పాగలు చేసుడు నువ్వు పాగలవుడు ఎందుకు నాకు అర్థం కాదు. అరే అత్తనది అత్త అయిపోయింది, కళ్ళు అయిపోయింది. అత్తన అరే ఒక అర్ధగంట అత్తనా? సరే కట్టలేవు కట్లు ఇవే కట్లు ఎరకత్తాం ఆగు. వంతకుండా చూద్దాం. అరే బరాబరి సెట్ అయింది. అరే రాజా మిరపకాయలు పోయిరా. అవుగాక మరి ఆ తమ్ముడు అట్టనట్టు ఏడు మరి అంత రెడీ అయినాక అత్తాడా అంటే తినడానికి అత్తానంట? వేసేసాడు. పనిటికి చుట్టాలు వచ్చినట్టు రా వాడతారా రాడు పొందా పని అయితే ఏమో ఇక నీకే తెలుసు.
చిన్న మంచిగా అడిగినావరా? అడిగినా 2 సార్లు అడిగినా. మిరపకాయలు మెంతాకు ఏది మెంతాకు లేదు. వేసినా అన్నీ వేసినా చూడు అన్నీ వేసినా అన్ని. Sorry ass DJ. మీ తమ్ముడు వస్తుండగా. అరే మీ తమ్ముడు వచ్చే అచ్చడు రాక ఇంకో తోకను పట్టుకున్నా. రాంతి రాజ్యాంగం మాట్లాడదాం వాళ్ళు. అయ్యో ఏర్పడతారు గడికి వచ్చిన తర్వాత ఎంత తొందరపడుతున్నావు? అయిందా? అయింది దగ్గర అవుతుంది. ఇక అయిపోతుంది. అన్ని కలిపిన చేసిన పోయిందా పెట్టుడే. ఇక అవుతుంది రా, ఎందుకు కాదు. ఇక్కడ పాలేరులో ఉన్నాం కదా, టైంకి అయితే తింటే అయిపోయాను. రా స్వామి, పిల్లాడు ఎవరురా? మా భార్య వల్ల మేనమామ కొడుకే, తమ్ముడైతాడు. వచ్చిన సుట్టపోనికి ఇంటికాడ అంటి పెడితే ఖర్చు అయితే పట్టుకొని వచ్చిండు. లంగబాడక వీడు. కూర్చుందిరా. ఇంకా కాలేదా? అయిపోయినట్టు చెప్తున్నాం. ఏ చెప్పినా ఇంత కళ్ళు చెప్పినా డబ్బా కాకా చెప్పరా ఏంద్రా? మరి మావాడు పిల్లలు తోలుకొని వచ్చా కానీ ఖర్చు డబ్బులు పడుతుంది చెప్పు అని. నేను చెప్తా తీయానికి చెప్తుంది చెప్తా తోలుకొచ్చా చెప్తుంది. రే స్వామి, మరి పిల్లల్ని తోలుకొచ్చుకుంటే మరి నీకు డబ్బులు పడితే ఛార్జీ ఖతం. ఏందే పిల్లాని కోసమా? సరే అవుతుంది ఇత్తది. నేవనికేంది ఇల్లొంగేది ఇత్తా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇచ్చుడే పిల్లలు తోలుకొచ్చుకున్నప్పుడు ఇవ్వకపోతే పుకానికి వచ్చింది ఏమన్నా? సరే రాగు. కాకరా తిందాం. తిందాం రాగలేదు.
ఇంత వాసన వస్తుంది, దుడ్డుకున్నట్టు వాసన వస్తుంది. అవునరా తమ్మి, నాకు మధ్య వాసన వస్తుంది. ఇలా అనిపిస్తుంది. శంకరణ స్మెల్ వస్తుంది, ఏంటి మరి రాయమన్నాడు దొడ్డికేటప్పుడు మరి దొక్కొచ్చాడు ఆయన కొంపల్సి గిట్ట మరి. ఎవరో రాయమల్ల అప్పుడు దొడ్డి కొద్ది ఏమన్నా దొక్కొచ్చాడు ఏంద్ర వాసన వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నన్ను బాధ పెట్టకూరా నా కొడుకో. హలో, ఏంది పొలంకు నీళ్ళు పెట్టినా? అరే నీళ్ళు పెట్టిన పొలంకు ఏడు అంటే కల్లా కాచిన నేను. నీళ్ళు పెట్టినా కల్లా కాచిన, కల్లా కదా. ఏమో పెద్ద నువ్వేమో ఇంటికాడికేమో పైసలు తెచ్చినా రాజునట్టు. చెప్పు, ఏ పిస పిసరాకు నువ్వు? నేను పని చేస్తున్నా, కల్లా అయినా అంతేగాని నువ్వు గవాన్ని మాట్లాడమని చెప్తున్నా. నేను నా పని చేసుకుంటా, నీ పని చేసుకో అంతే. సరే సరే సరే, మళ్ళీ చూస్తా పొలాన్ని. అరే నువ్వు ఎందుకు కొడుతున్నావు నువ్వు అనవసరంగా? బరాబర్ తాగుతా పో, నువ్వేం చెప్తావు? నువ్వు గవాన్ని చెప్పకు నాకు. సరే సరే, ఏం తాగతి? దొడ్డికైనా కానీ కడుక్కుందాం అంటే మా వాళ్ళు అదే టైంకి ఫోన్ చేసిర్రే. మర్చిపోయి వచ్చిన కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? చేయి నీ బతుకు అగ్గిదా మనిషి అగ్గాడిదారా నువ్వు? ఇప్పుడు దొడ్డుకే కడుక్కోగతావా? ఆగలగా ఇల్లు బయటకు కట్టుకుంటున్నా అంటే మొన్న పోయేతలు ఆడతానని మీ పొలం కాడికి వచ్చిన. నువ్వేమన్నా ఇంటికాడ మనిషి వచ్చిన పోనా? నువ్వు నీకేమో అంటే నాకేముంది మధ్య వరకు మీకు నీకు లేదా? అవరా ఫోన్ మర్చిపోయిన దానికి ముడి మర్చిపోయిన తేడా లేదా అవరా? అవురా, మొన్న ఈతకల్లా అయినాడు ఏమన్నావు నువ్వు? నేను మొహంగాడుకు మర్చిపోయినా నువ్వు. నేను కంతే, నువ్వు మొహంగాడుకు మర్చిపోయినా, నేను ముడి గాడుకు మర్చిపోయినా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏదో పెద్ద బిల్డప్ ఇస్తురు, మర్చిపరుపు నాకు ఒక్కనుకున్నట్టు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కడుపును మర్చిపోయినందుకు అబ్బా భలే మాట్లాడుతురు. ఇదేం మతి మార్పు? నీ మతి మార్పు చల్లకుండా ఏమో చెప్పులు గిన్నెలు గిలాసులు మర్చిపోయినట్టుగా ఈజీగా చెప్తుండేది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ముడి కట్టుకుని మర్చిపోతారు. సామాన్